సో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు వచ్చేసి ట్రాన్స్పోర్ట్ వీడియో అన్నమాట, కొంచెం ఇన్ఫర్మేషన్ వీడియో కూడా. ఏంటంటే ఇప్పుడు నేను ట్రాన్స్పోర్ట్ చేస్తాగా, మీకు తెలుసు, ఎవరెవరైతే వీడియోస్ రెగ్యులర్గా వాచ్ చేస్తారో వాళ్ళందరికీ తెలుసు. సో ఇవాళ ఏంటంటే పైపులు ఇంకోటి సో ఫ్రెండ్ కలిసి ఉండే మాట్లాడించిన. ఇప్పుడు నాలాగా పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ట్రక్ డ్రైవర్లందరికీ వాస్తవానికైతే కొందరు ప్రైవేట్ కిరాయిలు ఉంటాయి, కొన్ని కంపెనీ కిరాయిలు ఉంటాయి అన్నమాట. ఎట్లా అంటే కొందరు రెగ్యులర్గా మాట్లాడుకున్నది వేరు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే కొందరు ఎట్లా అంటే అడ్డాల మీద పెట్టుకొని ఉంటారు కిరాయిల కోసం, దాన్ని ప్రైవేట్ కిరాయిలు అంటారు. ఇంకోటి ఏంటంటే కంపెనీ ఎట్లా అంటే ఎవరైతే ఇట్లా ఇండస్ట్రీ కానీ లేదంటే రెగ్యులర్గా పార్సల్ ఏవైతే ఉంటాయో అవి అని కంపెనీ అంటారు. కొత్తగా కొనే వాళ్ళకు ఇప్పుడు పక్క ఎట్లా అంటే ఇప్పుడు ఆర్మూర్ ఉన్నది కదా, మా ఆర్మూర్లో తెలుసు తెలకు ఇటువంటి బండ్లు కొంటారు అందరు. అయితే ఏమవుతుందంటే కొన్నప్పుడు హ్యాపీనెస్సే ఉంటుంది, తర్వాత బాధపడు ఉంటుంది. దీనివల్ల నాయల్సింటే ఏజ్ వాళ్ళు అయితే, అంటే ఇప్పుడు 20 నుంచి 25 వాళ్ళు అయితే కొంచెం ఇంకా ఏజ్డ్ పర్సన్ ఉన్న వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఈ బండి కొనడం వల్ల వాళ్ళు దుబాయ్ పోయినా కానీ వాళ్ళు హ్యాపీ లైఫ్ మంచిగా లీవ్ చేయొచ్చు. దీంతో ఏంటంటే మస్తు ఇబ్బంది అవుతుంది రోడ్ మీద. ఇప్పుడు కొంచెం అటు ఇటు కొంచెం డ్యామేజ్ అయినా కానీ ఎవరికైనా కానీ వేల మీదే కావాలి. ఇప్పుడు ఇయ్యాల రేపు అయితే 100ల మీద 50ల మీద ఇటు సైడ్ టోలు ఎవరు ఉంటారు. ఖచ్చితంగా డ్యామేజ్ అయితే మాత్రం పెద్దగానే డ్యామేజ్ అవుతుంది ఎవరిదైనా కానీ. సో దీని మీద కానీ కొంచెం ఆలోచించాలన్నమాట. ఇటువంటి బండ్లని మార్కెట్లకు దిగాలంటే కొంచెం ఆలోచించి దిగండి. ఇంకోటి ఏంటంటే ఇట్లా నా లెక్క పని చేయకుండా జస్ట్ బండి ఓనర్గా కిరాయి పోయి కిరాయి వచ్చేటట్టు, మళ్ళీ ఒకవేళ మీరు ఏమన్నా అంటే ఇట్లా ఏమన్నా సామాన్లు దించడం ఏమన్నా అట్లాంటి పనులు ఏమన్నా అయితే దానికి ఛార్జెస్ తీసుకోండి. ఇట్లా ట్రాన్స్పోర్ట్లో చేయడం వల్ల పక్క ఇబ్బంది అవుతుంది. నువ్వే సామాన్ వేసుకొని నువ్వే దించాలంటే చాలా అవుతుంది అన్నమాట. దీని మీకని నేను ఎప్పుడో తెలుసుకున్నా, కాకపోతే ఏంటంటే నేను చదువుకుని ఉన్నా కాబట్టి కొంచెం జాబ్ వచ్చేదాకా కొంచెం వర్క్ కట్టడం ఉంది. అయితే ఫస్ట్ వల్ల కొంచెం అందరికీ హెల్ప్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇది తెలియక బాగా మంది ఏం చేస్తారంటే అప్పు సప్పు వేసి బండ్లని తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. సెకండ్ హ్యాండ్లలో తీసుకొచ్చి దాన్ని అడ్డాల మీద పెడతారు. అడ్డాల మీద పెడితే ఏమవుతుంది చెప్పు, అత్తే ప్రైవేట్ కిరాయిలు అత్తేమో కావచ్చు, కాకుంటే రిస్కీ అన్నమాట. ఇప్పుడు మొత్తం మళ్ళీ అత్తమ్మో తిరిగి తెలియదు, కానీ ఏది ఎప్పుడు ఎట్లా జరుగుతుంది అనేది ఎవరు తెలియదు బేసిక్గా. అది కూడా ఓకే, ఒప్పుకుంటా. కాకుంటే మన మీద ఆశ పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి, ముందే రోడ్డు ప్రయాణాలు కాబట్టి కొంచెం కేర్ఫుల్గానే ఉండాలి. అయితే
మంచిగా అనిపించింది. తర్వాత ఏమైందంటే మెల్లమెల్లంగా కిరాయిలన్నీ డ్రాప్ అయిపోయినాయి అన్నమాట. ఇది ట్రాన్స్పోర్ట్ పని అప్పుడు నాకు మా నాన్న ఎత్తుండే, నేను చిన్న ఉన్నప్పుడు మా నాన్న డెలివరీ ఎత్తుండే కంటిన్యూగా ఆటోతోని. అట్లా నేను ప్రైవేట్ కిరాయిల కోసం అని పెట్టుకున్నా. తర్వాత మా నాన్నకు కొంచెం హెల్త్ బాగాలేకపోవడంతో ఇక నేనే తీసుకున్నా, ట్రాన్స్పోర్ట్ మొత్తం నేనే గుంజెత్తని చెప్పినుండే. అయితే ఇక కిరాయిల విషయంకి వస్తే కిరాయిలు మెల్లమెల్లంగా మార్కెట్లో వెహికల్స్ ఎక్కువడంతో డ్రాప్ అయిపోయినాయి అన్నమాట. అంటే ఇప్పుడు కిరాయి ఇప్పుడు ఏదైతే దుకాణం ఉందో, ఎలక్ట్రికల్ దుకాణం, ప్లంబర్ దుకాణం, ఇంకా ఇతర ఏవైతే దుకాణాలు ఉన్నాయో కిరాణా దుకాణం, అవన్నిటికీ ప్రతి ఒక్క దుకాణం కిరాయి చెప్పడం వల్ల వాళ్ళకు కమిషన్ అనేది కావాలా. మనకి చెప్పేది 1000. ఎగ్జాంపుల్ ఒక నిజామాబాద్ తీసుకున్నాం అనుకో, ఈ నుంచి 1200 తీసుకుంటాము. 1200 నుంచి అలాగే 200, 150 రూపీస్ దాకా వాళ్ళకు కమిషనే కావాలా. ఇక అందులోకి మనకేం మిగులుతాయి చెప్పు. కాబట్టి అంటే ప్రతి ఒక్కళ్ళు అందరు ఇంత ఎత్తున్నారని కాదు, కొందరు కొన్ని ఏదైతే రేర్గా అంటే కొంచెం ఎక్కువ దొరుకుతాయో కిరాయిలు ఎక్కువ దొరుకుతాయో ఆ దుకాణాలు మాత్రం కొంచెం కమిషన్ తీసుకున్నట్టు వినిపించింది, తీసుకున్నారు. కొన్ని షాపులు ఉన్నాయి కూడా అట్లా మార్కెట్లో. సో అందుకే నేనేమంటున్నంటే వెహికల్ తీసుకునే వాళ్ళు ముందుగానే ఏదైనా ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి. అంటే డెలివరీ క్యాన్స్ కానీ, వాటర్ బాటిల్ క్యాన్స్ కానీ, లేదంటే ఇంకా ఇతర ఫ్లిప్కార్ట్, అమెజాన్, పోర్టర్ వీటితోని డెలివరీ.com అవిట్లతోని టైఅప్ అయ్యి అవిట్లలో తీసుకొచ్చి పెట్టేసేయండి బండిని. లేదంటే బాగా ఇబ్బంది అవుతుంది తీసుకున్న వాళ్ళకు. అడ్డల మీద పెట్టుకొని కూర్చున్నా కానీ, అంటే అడ్డల మీద అంటే ఏరియా స్ట్రీట్ ఆడ పెట్టుకొని కూర్చున్నా కానీ ఇక ఏం రాకపోతే ఆ రోజు మొత్తం బాగా విపరీతమైన పెయిన్, ఇంకోటి కొంచెం జెలసీ అనిపిస్తుంది అన్నమాట. అరే ఏందిరా ఇంత బండి, ఇన్ని లక్షల బండి కొనుక్కున్నా కానీ కిరాయి దొరకలేదురా అనే ఫీల్ ఉంటుంది చూడు, అది బాగా నరకంగా ఉంటుంది. అది అన్నీ ఆల్మోస్ట్ అయితే అన్నీ అనుభవించి వచ్చినుండే వీటిలో ఫీల్డ్లకు. సో కాబట్టి తీసుకునే వాళ్ళకు కొంచెం హెల్ప్ అవుతుంది ఆ యొక్క వీడియో. మెయింటెనెన్స్ ఏదైతే ఉంటుందో బండి యొక్క మెయింటెనెన్స్, వచ్చిన అమౌంట్ ఎంతైతే కమాయిస్తుందో, ఎంతైతే ఎర్న్ చేస్తామో దీంతో అంతే దీనికి యొక్క మెయింటెనెన్స్ ఛార్జెస్ వెళ్ళిపోతాయి అన్నమాట. అట్లా వచ్చినట్టు ఖర్చు అవుతాయి. కాబట్టి పంక్చరు, ఇంజన్ ఖరాబు, బోర్ పిస్టింగ్, లేకుంటే ఇంకా ఇతర సమస్యలు ఖచ్చితంగా మార్కెట్లో ఏ సమస్య అయినా కానీ 100,000 మాత్రమే, 10-20 కమాయించే రోజులు కావు. తీసుకునే రిపేర్ చేసే మనుషులు కూడా లేరు. కాబట్టి కొంచెం ఆచితూ వచ్చి అడిగేసి వేయండి. మీరైతే ఆల్మోస్ట్ అయితే నేను చెప్పింది అయితే ఒకసారి ఆలోచించండి, మీకు కూడా హెల్ప్ అవుతుంది.